కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే లక్షల్లో ఉన్న బోగస్ కార్డుల ఏరివేత ఎలా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. $3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 83.04 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో విడుదల చేసిన తెలంగాణ ఎట్ గ్లాన్స్ పేర్కొంది. అయితే గ్రామాల్లో 51.69, పట్టణాల్లో 31.35 కుటుంబాలున్నాయని తెలిపింది. విచిత్రంగా తెలంగాణలో ఉన్న కుటుంబాల కంటే అధికంగా రేషన్ కార్డులున్నాయి. రాష్ట్రంలో ధనికులు, మధ్యతరగతి, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు అందరూ కలిసి 83.04 కుటుంబాలుంటే రేషన్ కార్డులేమో 89.96 లక్షలున్నాయి. ఇప్పటికే ఉన్న కుటుంబాల కంటే అదనంగా 6.65 లక్షల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సైతం కార్డులు పొందారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కూడా నిర్ధారించుకుంది. మరోవైపు కొంతమందికి డబుల్ రేషన్ కార్డులు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కాకుండా ఆదాయ వర్గాల వారు కూడా ప్రభుత్వ రాయితీలు పొందడానికి అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్నారన్న సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, ఇతర సరుకులను అయాచితంగా పొందడానికి కొంతమంది బోగస్ రేషన్ కార్డులు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. ఇలా వివిధ రకాలుగా పొందిన అనర్హుల రేషన్ కార్డులను ఏరివేయడం సర్కారుకు సవాల్గా మారింది. గత ప్రభుత్వం అనేక ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయలేదన్న విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో అనేక మంది ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూపులు చూశారు కూడా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా స్వీకరించింది. దాదాపు 10 లక్షల మంది పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తే 89.69 లక్షల కార్డులు కాస్త 99.69 లక్షలవుతాయి. దీంతో తెలంగాణలో ఉన్న కుటుంబాల కంటే రెట్టింపు రేషన్ కార్డులు గణనీయంగా పెరిగిపోతాయి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా బోగస్ డూప్లికేట్ కార్డులకు చెక్ పెట్టాలన్న దిశగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బోగస్ కార్డుల ఏరివేతే పెద్ద సవాలుగా మారనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఇతర రాష్ట్రాల వారిని గుర్తించి వారి కార్డులను తొలగించాలని నిర్ణయించింది. అలాగే డూప్లికేట్లను గుర్తించడానికి వీలుగా సాఫ్ట్వేర్ను వినియోగించాలన్న ఆలోచనలో ఉంది. అలాగే ఈకేవైసీ చేయించాలని నిర్ణయించారు. ఇలా బోగస్ డూప్లికేట్లను ఏరివేయాలన్న నిర్ణయంతో సర్కారు ఉంది. మరోవైపు కుటుంబ ఆదాయ పరిమితిని కూడా కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల మెట్ట, ఏడాదికి 1,50,000 లోపు ఆదాయం ఉండాలని పేర్కొంది. అదే పట్టణాల్లో అయితే ఏడాదికి 2 లక్షల ఆదాయం పరిమితిని విధించింది. వాస్తవంగా పెరిగిన ధరలను పరిశీలిస్తే ఆదాయ పరిమితిని కూడా పెంచాలన్న డిమాండ్ వస్తోంది. పట్టణాల్లో నెలకు 20,000 సంపాదించినా కుటుంబాన్ని నడపడం కష్టమని అంటున్నారు. ఆదాయ పరిమితిని కేరళ తరహాలో ఏడాదికి 3 నుంచి 4 లక్షల వరకు విధించాలన్న డిమాండ్ తెలంగాణ ప్రజల నుంచి వస్తోంది. అలా అయితే నిజంగా రేషన్ కార్డు అవసరమైన కుటుంబాలకు రేషన్ ఇచ్చిన వారు అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బోగస్ రేషన్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన ఏరివేయాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.